హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి. నెల చివర్లో మనకి ఇలా కొంచెం కొంచెంగా పప్పులు అనేటివి మిగిలిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు అవన్నీ కలిపేసుకొని ఇలా దోశలు వేసి చూడండి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. తింటూ ఉంటే భలే ఉంటుందండి. ఇలా చేసుకున్న ఈ దోశల్ని 2 తింటే చాలండి. రోజంతటికి కావలసిన పోషకాలన్నీ కూడా అందేస్తాయండి. దోశలొక్కటే కాదండి, గుంత పొంగనాలని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవి కూడా లోపల సాఫ్ట్ గా పైన కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. అలాగే దీనిలో కాంబినేషన్ గా మంచి చట్నీని కూడా చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఫస్ట్ టైం గనక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు వరకు శనగపప్పుని, అదే కప్పుతోని 1/2 కప్పు వరకు కందిపప్పుని, అదే కప్పుతోని 1/2 కప్పు వరకు మినపగుళ్ళని, 1/2 కప్పు వరకు పెసరపప్పుని, అదే కప్పుతోనే 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోవాలండి. దోశ రైస్ అయినా లేదంటే అన్నం వండుకునే బియ్యంతోనైనా వేసేసుకోవచ్చు. ఇలా ఈ 5 కలిపి దోశలు వేసుకుంటున్నాం కాబట్టి వీటిని పంచమేల్ దోశ అని అంటుంటారండి. ఇప్పుడు వీటన్నింటినీ 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ ని వేసేసుకొని ఒక 8 గంటల వరకు మూత పెట్టేసి నానబెట్టేసుకోవాలన్నమాట. మీరు రేపు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నైట్ డిన్నర్ లోకి చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ లో కాబట్టి నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇలా చూడండి, మార్నింగ్ వరకు చక్కగా నానిపోయాయి. ఆ వాటర్ అంతా కూడా వంపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత 2 వాయిలుగా మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యం పప్పులు అన్ని వేసేసుకున్నాక ఒక 3 ఎండుమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకును, ఒక 7-8 మిరియాలను, 1/2 స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలండి. డైజెషన్ కి మంచిగా ఉంటుందని. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రను, కొంచెమంతా సాల్ట్ ని వేసేసుకొని, కావాలంటే మరి తర్వాత వేసేసుకోవచ్చు. వాటర్ ని వేసేసుకొని ఈ విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఫస్ట్ రుబ్బుకున్నది రెండోది కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి. మీరు ఎండుమిర్చి వద్దనుకుంటే పచ్చిమిర్చినైనా వేసేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ ని వేసేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ని కూడా ఒకసారి చెక్ చేసుకొని సరిపడినంత వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ ని పులియబెట్టాల్సిన అవసరం లేదండి. ఈ బ్యాటర్ లో నుంచి మీకు కావలసినంత పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని 2 రోజుల పాటు దోశలు కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. వేయించుకున్న పల్లీలను పొట్టొల్చుకోకుండానే 1 కప్పు వరకు వేసేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చిని, ఒక 4 వెల్లుల్లిని, ఒక పచ్చిమిర్చిని, 2 అంగుళాల వరకు అల్లంను, కొంచెం చింతపండుని, 1 కప్పు వరకు వాటర్ ని వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ ని కూడా వేసేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ చట్నీ అనేది కూడా కొంచెం లూజ్ గా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసి చట్నీలోకి పోపును కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి. ఆ తర్వాత దోశ బ్యాటర్ లో నుంచి కొంచెం బ్యాటర్ ని తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ ని వేసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ ని వేసుకొని కలుపుకోవడం వలన సాల్ట్ అనేది ఈ పిండిలోకి బాగా కలిసిపోతుందండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ వరకు ఆయిల్ ని ప్యాన్ కంతా స్ప్రెడ్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకొని వాటర్ ని స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత దోశలు వేసేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియంలోకి పెట్టేసి దోశ బ్యాటర్ ని మధ్యలో పోసేసుకొని నార్మల్ గా మనం వేసుకునే దోశలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా దోశలు పోసేసుకోవాలి. ఇలా స్లోగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశలు అనేవి చక్కగానే వచ్చేస్తాయండి, పెద్ద కష్టమేమీ ఉండదు. దోశ వేసుకున్న తర్వాత స్టవ్ ని హైలోకి పెట్టేసుకొని కాల్చేటప్పుడు మీడియం టు హైలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. పిండి అనేది తడారిపోయిన తర్వాత సైడ్స్ నుంచి లోపల వరకు ఆయిల్ ని వేసేసుకొని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండి అనేది తడారిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ ని వేసేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఈ దోశల్ని నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ ని కూడా వేసేసుకున్నాక స్టవ్ ని ఒకసారి మీడియంలోకి పెట్టేసుకొని సైడ్స్ నుంచి ఇలా లూజ్ చేసుకోవాలి.
ఇలా చూడండి చక్కగా ఫ్రై అయ్యి పాన్ కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మంచి కలర్ కూడా వచ్చేస్తుందండి. మీరు కావాలంటే కొంచెం పసుపుని కూడా వేసేసుకోవచ్చు. మనం ఇందులో శనగపప్పు పెసరపప్పు వేసాం కాబట్టి కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా చూడండి కరకరలాడుతూ మంచి కలర్ వచ్చేసి దోశ అనేది చాలా బాగుందండి. ఇలా ప్లెయిన్ దోశలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే దీనిపైన కొత్తిమీర ఉల్లిపాయ క్యారెట్స్ ని కూడా సన్నగా గ్రేట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు అండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక 5 సెకండ్స్ పాటు అటు ఇటు కాల్చుకున్న తర్వాత వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, దోశలు అనేవి చక్కగా కరకరలాడుతూ భలే రుచితో రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఇంతేనండి, మిగిలిపోయిన కొంచెం కొంచెం పప్పులతోనే దోశలు ఏ విధంగా వేసేసుకోవచ్చు అనేది చూసేశారు కదా. మరి మీ అందరికీ కూడా వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.